సుప్రభాతం 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 చీకటి చీల్చుకు వచ్చింది రేపటి వెలుగును తెచ్చింది లెమ్మల్ది నిద్దుర లెమ్మల్ది లెమ్మల్ది నిద్దుర లెమ్మల్ది సుప్రభాతం 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 మొన్నటి నల్లటి మబ్బు చెల్లా చెదురైపోయింది కల్లా కపటం తెలియని పిల్లల మల్లెలతోటే విరిసింది నిన్న మొన్నటి నల్లటి మబ్బు చెల్లా చెదురైపోయింది కల్లా కపటం తెలియని పిల్లల మల్లెలతోటే విరిసింది మనకై మనమే కట్టుకున్న మరో ప్రపంచం అది కులము మతము జాతి భేదాలెరుగని స్వర్గం ఇది విద్యాలయం మన ప్రేమాలయం దేవుళ్ళు దీవించు దేవాలయం వందే మాతరం వందే మాతరం వందే మాతరం సుప్రభాతం 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 చేతులు కలిపిన చీమలము లేదిక మనకు అసాధ్యము చేతులు కలిపిన చీమలము లేదిక మనకు అసాధ్యము సంకల్పము మన సాధనము ఇక వీళ్ళు మోళ్ళు పచ్చని చిగుళ్ళు వేస్తాయి నాస్తి దుర్భిక్షం స్నేహం సేద్యం మన లక్ష్యం ఇదే సత్యం ఇదే నిత్యం ఇదే శాశ్వతం సుప్రభాతం 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 చీకటి చీల్చుకు వచ్చింది రేపటి వెలుగును తెచ్చింది ఇదిగో రాఘవయ్య ఆ రాముడుగాడు అవతారం ఎత్తుతాను అన్నాడు ఎత్తేశాడు మన కళ్ళ ముందే స్కూల్ ఎడతాను అన్నాడు ఎట్టేశాడు ఊళ్ళో ఉన్న పిల్లలందరినీ ఒకటి చేసేస్తాను అన్నాడు చేసేస్తున్నాడు ఆడేం మాట అంటే అది శాతల్లో చూపించేస్తున్నాడు మనం మాత్రం మాటలు చెప్పుకోవడంలోనే ఉండిపోయాం వెంటయ్య ఈ దాచినపల్లి హిట్లర్ మాట కాదని వాడి ఊళ్ళో ఉండడానికి వీల్లేదు ఎత్తేస్తాను వెంటనే జటాసుర అవతారం ఎత్తేసి ఊరెళ్ళి ఎమ్మెల్యే గారితో మాట్లాడి బీడీఓల్ని డిఈఓల్ని వెంటనే తరలించుకొచ్చి వాడి మీద ఉసుకొల్పి వాడంతా తేల్చేస్తాను చూడు వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు నువ్వు చేయి సంతోషంగా చేస్తాను ఒక్క చేస్తాం వాడి వివరాలు ఏంటో చెప్పండి దట్ ఫెలో రాము అమ్మ దేవాంతుడండి ఆ కొండ పక్క పోరంబోక స్థలాలని ఆక్రమించేసుకున్నాడండి ఇజ్ ఇట్ అవును సార్ అక్కడ మేము లక్షణంగా పవిత్రంగా రావాలని కట్టించాలనుకున్నామండి గుడి కట్టాల్సిన చోట బడి కట్టేశాడండి కుర్రేదవులకి వానమాలు నేర్పే వంకతో ఊళ్ళోకి ఎగస్పత్తి పెట్టేశాడండి తోయించేస్తాం మేం చేయాల్సింది మేం చేస్తాం మీరు చేయాల్సింది మీరు చేశారా ఈ అరేంజ్మెంట్లు అయిపోయాయండి 4 సీమలు తెప్పించాం 10 తరాలు తీసేసామండి 2 పరుపులు ఏర్పాటు చేశాం పరుపులంటే మా పెంట దానికి పెట్టిన పెంట పేరు కానీ పరుపులు లక్షణంగా ఉంటాయండి
గుడ్ గుడ్ ఐ అండర్స్టాండ్ ఇంతకి ఏడా బడి ఏడా రాము? సార్ ఆ కొండ పక్క పాక చూడండి సార్, అదిగో అదండి బడి. దాని పక్కన నిలబడ్డాడు చూడండి జెండా కోయలాగా, తప్పెలో రాము. జై హింద్. మీరు వెళ్ళి పరిస్థితులు కల్లారా చూడండి. మేమేదో దగ్గరుండి చేయించామని మాగుబడి ఎడుతాడు. మేము ఇక్కడే ఉంటాం. తేల్చేస్తాను వాడి సంగతి. వెంటయ్య, ఈ దెబ్బతో నా కొడుకు సంగతి సరి. ఏమైనా రాఘవయ్య, నువ్వు అవతారం ఎత్తావంటే ఎలాంటి పనులన్నా జరిగిపోతాయి. అవతారం ఇలాగ ఎత్తావు, ఆఫీసర్లు ఇద్దరు వారిపోయారు. దాచిరపల్లి హిట్లర్. మీరేనా రాము? అవునండి, నేను బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని. వీరు విద్యాశాఖ అధికారి. నమస్తే. నమస్తే మిస్టర్ రాము. మీరు పిల్లల్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వం ఆస్తులు ఆక్రమించుకున్నారని, అనుమతి లేకుండా సేద్యం చేస్తున్నారని మీ మీద రిపోర్ట్లు వచ్చాయి. మీరేమంటారు? మీరు విన్నవి నిజమేనండి, కానీ కారణాలు మాత్రం నిజం కావు. చదువు సంఖ్య లేక తాము ఎందుకు బతుకుతున్నామో తెలియని ఈ గూడెం పసివాళ్లకు పాఠాలు చెప్పడం నేరమే అయితే, ఎస్, నేను చేసింది నేరమే. ఈ పసివాళ్ల భోజనాలకి ప్రభుత్వం ఇచ్చిన డబ్బుని ఈ ఊరి పెద్దలు స్వాహా చేస్తుంటే వీళ్ళందరికీ పట్టెడన్నం పెట్టడం కోసం ఎందుకు పనికిరాని ఈ స్థలాన్ని అందరూ కలిసి సాగు చేయడం తప్పే అయితే నన్ను శిక్షించండి. ఇట్స్ ఆల్ రైట్. కానీ నువ్వు చట్టం కాదు, ప్రభుత్వం కాదు. నువ్వు ఈ ఊర్లో అందరి మీద దౌర్జన్యం చేస్తున్నావని కంప్లైంట్స్ వచ్చాయి. మాకు బడంటే ఏమిటో తెలియదు. మాకు తెలియని విషయాలు మా మాస్టర్ గారు ఎన్నో చెప్పారు. మేమంతా ఒకటేనని చెప్పారు. గూడి వాళ్ళు మేము కలిసి చదువుకుంటున్నాం, కలిసి భోజనం చేస్తున్నాం. నీ పెద్దయ్యాక మా మాస్టర్ల ఊరూరు తిరిగి మనుషులందరూ సమానమని చెప్పాను. విన్నారా సార్? ఈ పసిపిల్లల హృదయాల్లో విజ్ఞానం అనే జ్యోతిని వెలిగించాడు రాము. వీళ్ళింత పవిత్రంగా ఆలోచిస్తున్నారు అంటే, వీళ్ళింత ఆవేశంగా తమ లక్ష్యాన్ని చెప్పగలుగుతున్నారు అంటే దీనికి కారణం రాము. ఇప్పుడు చెప్పండి సార్, రాము చేస్తున్నది నేరవా? మీరెవరు? మీకెవరైతే రాము మీద రిపోర్ట్ ఇచ్చారో ఆ పెద్ద మనిషి కూతుర్ని, రాఘయ్య గారి అమ్మాయిని. వాట్? మీరు కూడా ఇతనితో పనిచేస్తున్నారా? రాము ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం, ఒక ఆవేశం. ఆ ఉద్యమంలో పాల్గొనే అదృష్టం కలిగినందుకు ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. కానీ ఊరి పెద్దలందరూ కలిసి ఇక్కడ రామాలయం ఏదో కట్టాలనుకుంటున్నారని విన్నాం మేము. వాళ్ళిక్కడ ఒక్క ఆలయమే కడదామనుకున్నారు సార్. కానీ ఇక్కడ కొన్ని వందల దేవాలయాల ప్రతిష్ఠ జరుగుతుంది. మంచిని కోరే ప్రతి హృదయం ఒక దేవాలయం. ఇక్కడ నిలబడ్డ ప్రతి కుర్రాళ్ళలోనూ ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక జీసస్ కనిపిస్తారు. సార్, వీలైతే ఈ ఉద్యమానికి మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి, మీ చేయూతనివ్వండి సార్. తప్పకుండా ప్రభుత్వం దగ్గర నుంచి మీకు జరగాల్సిన సహాయం జరిగేటట్టు చూస్తాం. మేము ఇక్కడికి ఒక నేరస్తుడిని నిలయడానికి వచ్చాం, కానీ ఒక కార్యవాదిని కళ్ళారా చూసి పెడుతున్నాం. ఈవేళ సమాజంలో జరగాల్సిన కృషి ఏమిటో చేసి చూపిస్తున్నందుకు ఐ కంగ్రాచులేట్ యు రాము. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పాల్సింది మీరు చెప్పారు, మేము చేయాల్సింది మేము చేస్తాం. సరే, మీరు చేయవలసింది మీరు చేయకపోతే మేం చేయగలమండి. కాకపోతే ఆ చేసే ముందు ఈ రాత్రికి మేము ఇచ్చే విందు తీసుకుని. విందు లేదు, నా బొంద లేదు, మేము ఇప్పుడే పోతాం. సార్ సేవలు దింపాం, తలల కోసం పరుపులు కూడా. మీరు చేయాల్సింది మీరు చేశారు, ఇంకా మీరు చేయాల్సింది ఉంది. ఓ చేస్తాం తప్పకుండా. సీమలు తాగేయండి, తలలు తినేయండి, పరుపులు మేలేసుకుని పడుకోండి. మేము చేయాల్సింది మేము చేస్తాం. చిచి, ఇంత బొద్దెంక మీసం పెట్టుకుని కళ్ళజోడోటి ఎట్టుకుని కర్ర మొక్కడు పట్టేసుకుని హిట్లర్ రాఘవైన అని మమ్మల్ని బెదిరించేయడం తప్ప ఇప్పుడు జరిగిందేంటి? గెలుపు ఆడిదైపోయింది, ఓడిపోవడం మనంతో అయిపోయింది. ఎత్తేస్తాను అవతారం ఎత్తేస్తాను అని మమ్మల్ని అదర కొట్టేయడం తప్ప ఏం అవతారం ఎత్తావు? ఏ ర్యాంక్ అన్న అవతారం ఎత్తావు? వెంటయ్య, ఫైర్ లో పెట్రోల్ పోసావు. ఇక భగభగాసులు అవతారం ఎత్తేస్తాను. ఆ రోజు హిట్లర్ కిల్ అన్నాడు, లక్షలాది మంది ప్రాణాలు లేపేశాడు. ఈ రోజు నేను కిల్ అంటున్నాను, సింగిల్ ప్రాణాలు లేపేస్తాను. రే భద్రిగా, అయ్యా వెంటనే వెళ్ళి వాళ్ళు లేపేయి, లేదా నువ్వు లేచిపో. కిల్లర్ డై. ఈ యాదమ్మ పేరు మీద జాతకం తీయమ్మా. ఆమె మనసులో ఏముందో, ముందేం జరుగుతుందో సరిగ్గా చూసి చెప్పాలి. వచ్చింది, ఇదిగో సీతమ్మ తల్లి పెళ్ళే వచ్చింది. త్వరగా చెప్పోయా బాబు. నీకు నచ్చిన వాడితో పెళ్ళవ్వాలని నువ్వు ముచ్చట పడుతున్నావు. పెళ్లి గడియ దగ్గరలోనే ఉంది. నువ్వు కోరిన వాడితో 6 రోజుల్లోగా తాళి కట్టించుకోవాలి. ఆలస్యం అయితే ఈ జన్మకు నీకు పెళ్లి జరగదు. లస్కో పెళ్లి విషయం నా నోటితో ఎట్ట చెప్పేది బావకి? పలక మీద రాసి చూపిస్తాను. బావ సంబరపడేటట్టు ఇంగ్లీష్ లో రాయాలా? అప్పుడు మురిసిపోయి ఎంతలో మనవాడేస్తాడు. పెళ్లిని ఇంగ్లీష్ లో ఏమని రాయాలా? అమ్మాయి గారిని కనుక్కుంటే ఆడే చెప్తారు. అమ్మాయి గారు, ఏమిటే? నాకు విషయం
వెళ్ళాలి. నేను స్నానం చేసి వస్తాను. అంతగా పుస్తకాలు చూస్తూ ఉండు. అత్తగా అమ్మాయి గారు తొందరగా రండి. లస్కో ఎన్ని పుస్తకాలు. నా మనసుకి మరో రూపం ఈ పుస్తకం. రాము ఊరి నుంచి తిరిగి వచ్చాడు. ఎంతో కాలం దూరంగా ఉన్నా నేనిచ్చిన పెన్నుని భద్రంగా దాచుకున్నాడు. అంటే నేను అతని మనసులో ఇంకా ఉన్నట్టేగా. భార్య అంటే భర్త ఆశయాల్లో అడుగుజాడల్లో నడవాలి అంటారు. నేను రాము ఆశయాలకి ఆదర్శాలకి భాగస్వామి కావాలని, అంటే అతని జీవితంలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాను. నా కోరికను అతను మన్నించడం నిజంగా నా అదృష్టం. యాది ఏమిటి? ఏదో ఇంగ్లీష్ లో చెప్పమన్నా ఏమిటిది? అమ్మాయి గారు, తమ నుంచి వెళ్ళొస్తాను అని సెలవు తీసుకుంటున్నాను అనుకోండి, దాన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? గుడ్ బై అంటారే. GOODBYE గుడ్ బై. ఇప్పుడు గుడ్ బై ఎందుకే? తర్వాత చెప్తా గానీ ఇప్పటికి మాత్రం మీ గుడ్ బై అమ్మాయి గారు. గుడ్ బై. నిజమే, బావని నేను పెళ్లి చేసుకుంటే కష్టం సుఖం చూసుకునే మామూలు భార్యనే అవుతాను. అమ్మాయి గారు చేసుకుంటే బావ ఆశయాల్లో ఆదర్శాల్లో జీవితంలో భాగం పంచుకునే భార్య అవుతుంది. ఒక లక్ష్యం కోసం బ్రతికే బావకి భార్య కావాల్సింది అమ్మాయి గారే. అమ్మాయి గారే.